హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అత్త భర్త కలిసి చిన్న కోడల్ని మోసం చేద్దాం అనుకుంటారా, పెద్ద కోడల్ని మోసం చేద్దాం అనుకుంటారా? ఫుల్ వీడియో చూడండి. జ్యోతి, చూసినావా ఏం జరుగుతున్నదో మన ఇంట్లో? నన్ను పెళ్లి చేసుకున్నాక మీ పెద్దది నేను ఇంట్లోకెళ్ళి ఎలగొడతామని ఎలగొట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు తొలుకొని వచ్చిండ్రు ఆమెను. మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? నా బతికేం చేద్దాం అనుకుంటున్నారు? నా బతుక ఆగం చేద్దాం అనుకుంటున్నారా? మీ అమ్మ మీ అన్న ఇద్దరు కలిసి ఏమైంది ఏమైంది అంటే తర్వాత చెప్తాం అంటున్నారు. ఎందుకని? ఓయ్ అమ్మ, పెద్దదాన్ని తొలుకొచ్చినామని చిన్నది జ్యోతికి చెప్పుకుంటా బాధపడుతున్నది. ఏం చెప్పాను అర్థమైతలేదు. దాన్ని చెప్పినామంటే మళ్ళా పెద్దదానికి పోయి చెప్తుంది రాది. పెద్దదాని అమ్మగారు భూమి అమ్మినాక కోట్లు కోట్లు వస్తాయి కదా, దీనికిన ఇస్తారు కదా, అవి మనం తీసుకొని ఇల్లు కట్టుకునేదాకా ఎవరిని ఏమనొద్దే అమ్మా. మరి ఎవరిని ఏమనొద్దు పైకి వచ్చిందాకా. నాకు ఊకే ఏదొకటి అడిగి ఇది గిట్లా అది గట్లా అని అడిగి నాకు ఊకే టెన్షన్ పెట్టకు, నన్ను చంపుక తినకు. కొన్ని రోజుల దాకా నోరు మూసుకొని ఉండు. కొన్ని రోజులు. పెద్దది ఇంట్లోకి వెళ్ళిపోయిందన్న సంతోషం కూడా లేదు. మళ్ళొచ్చింది అత్తమ్మతో మాట్లాడితే ఆమె కోపం అవుతున్నది. మొగంతో మాట్లాడినా ఆయన కోపం వస్తున్నది. ఇంట్లో పని ఏడుదాడున్నది. ఏ మృగాలు వచ్చినాయి, ఇద్దరు ఎడ్లున్నట్లున్నారు. ఇంట్లో పని అంతా నీట్గా చేస్తే కాదా? మా అత్తమ్మ పెద్దదానికి సపోర్టు మాట్లాడబట్టి మరి నన్నేం చేస్తుందో, నా గత ఏం చేస్తారో, నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండ్రో ఏమో. మరి కొన్ని రోజులు నీ అమ్మగారింటికి పోతావా? తోలిచ్చి రావన్నా? బస్ ఎక్కిస్తా, నడు పోదాం, తోలిస్తా మీ అమ్మగారి దానికి. అసలు వీళ్ళు నా మీద గింత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? నన్ను చూస్తేనే అసహించుకుంటోళ్ళు.